కొంతమంది దృష్టిలో ఆయన ముక్కుసూటి మనిషి, మరికొంతమంది దృష్టిలో గర్విష్టి, ఇంకొంతమంది దృష్టిలో తన వాళ్ళకి కష్టం వస్తే ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు గారు. మీ రాజకీయ అరంగేట్రం ఎలా చేశారు? మీకు రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు చదువులో అంత స్పీడ్గా లేకపోవటం. చర్మశెట్టి సునీల్ గారు ప్రత్యర్థి, మీ సొంత కుటుంబ వ్యక్తి, మీకు రిలేషన్ కూడా. కుటుంబం అంటే మాకు దూరపు చుట్టం అంటే మా కజిన్స్. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక కాపు రాజకీయం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ గారు కక్షలు సాధించుకుంటున్నారా లేకపోతే నాయకులు చేస్తున్నారా? వైసీపీ మీద విసిగిపోయారు, జగన్ రూలింగ్ మీద అసహ్యం వేసింది పబ్లిక్ కి. 2024 ఎన్నికల్లో మీకు టికెట్ లేదు. అసంతృప్తిలో ఉన్న తుమ్మల బాబుని బుజ్జగించేందుకే జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారని ప్రజలు. ఈ అసంతృప్తుల్ని వేరే పార్టీలో ఎక్కడైనా నడవచ్చేమో కానీ జనసేన పార్టీలో అసంతృప్తులు అనేటువంటిది నడవదు. ఎమ్మెల్యే చంద్రాజప్ప గారు పెద్దాపురం నియోజకవర్గంలో కాపు గుంపులు కట్టి జనసేన నాయకులు ఎవరైనా వచ్చినట్లయితే అధికారులకు ఇలా చెప్తున్నారు, వాళ్ళు పని చేయొద్దు, ఇలా చేయండి. కానీ దానివల్ల మీకు పార్టీకి నష్టం జరగట్లేదా? జనసేన వాళ్ళకి ఏ పని రాజప్ప గారు చేయకూడదు, జనసేన అంతా దూరం అయిపోవాలి, టీడీపీ జనసేన విడిపోవాలి, మాకేం ఇబ్బంది లేదు అనేటువంటి సత్తా నా దగ్గర ఉంది. మీరు కూటమి అభ్యర్థులు ప్రతి మీటింగ్ లో పాల్గొన్నారు. మీ గ్రామ సభల్లో మీ జనసేన నాయకులు గుర్తించట్లేదని ప్రతి గ్రామంలో కూడా అనుకుంటున్నారు. మీరు రాజప్ప గారు ఏమైనా లాభపడ్డారా? లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి పొరపాట్లన్నీ బయటకు తీయటం. ఆయన ఒక్కసారి కూడా పెద్దాపురం నియోజకవర్గం కాదు ఎక్కడ కూడా ఏదో కనిపించినట్టు వెళ్ళిపోయారు. ఒక పవన్ కళ్యాణ్ ముఖం చూసినట్టే చేశారని చెప్తున్నారు. ఎవరు కనిపించలేదు? ఎంపీ గారు ఎప్పుడో ఒకసారి వచ్చారు ప్రచారానికి, తర్వాత ఇప్పుడు మళ్ళీ కనిపించలేదు. ఆయన ఎంపీ గారు మరి అదే కదా, మరి అదే మీరు చెప్తున్నా, మరి కేటర్ లేదని మీరు అనకూడదు. అంటే పవన్ కళ్యాణ్ ఫేస్ చూసేసారని పెడతారు అన్నారు. అదే గ్రామం ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వేసే పార్టీ పవన్ కళ్యాణ్ గారు. వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులు ఊహాగానంతో బయటకు వస్తుంది. దానిలో మరి మీ పేరు ఎక్కడ లేదు అంటే మీరు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నారా లేదా? కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా కూడా ఎవరు ఏమి చెప్పినా ఎవరో మీకు తెలియకుండా ఇక్కడ రాజకీయం జరగదు కదా. నేను అక్కడ నాకు తెలియకుండా రాజకీయం అంటే ఇసుక గ్రాములు ఈ మాఫియాల్లో నేను అది నాకు కాని దాంట్లో నేను ఈ దేంట్లో వేయలేకుండా అంత రౌడీ షేటర్లు అక్కడ పెద్ద చూడలేదు. జనసేన పార్టీ కాపుల పార్టీగానే ఉండిపోతుందా? ఎందుకంటే ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ కూడా నిర్మించలేదు. ఏర్పాటు చేస్తారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ కూడా? ఏదో కుటుంబంలో నేను, నా తర్వాత నా తండ్రి, నా కొడుకు, ఈ టైప్ పార్టీ కాదు. తుమ్మల బాబు అనేటువంటి వ్యక్తి నా మాటకు విలువించి సీటు త్యాగం చేసాడనేటువంటి. దళితులకి మీ జనసేన పార్టీలో ఎలాంటి స్థాయి ఇస్తారు? జనసేన పార్టీలో అసలు ఈ టాపిక్ మాట్లాడకూడదు. ఒకవేళ నెగ్గాల్సిన పోటీలో ఒక వార్డులో ఇక్కడ జనసేన పక్కన గెలుస్తుంది, అలాంటి పార్టీలో బీజేపీ కానీ టీడీపీ కానీ ఉంటే అప్పుడు మీరు దాన్ని త్యాగం చేస్తారా? 70% టీడీపీ తీసుకుంటది, 30% జనసేన అనేటువంటి. 2019 ప్రజాపోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు పెద్దలు వచ్చారు, పంతం గాంధీ మోహన్ గారు కూడా కింద ప్రజలు పంతం గాంధీ మోహన్ గో బ్యాక్ అన్నారు. దానిలో మీ పాత్ర ఏమైనా ఉందా? గో బ్యాక్ అనడానికి రాజకీయాల్లో అంటే 2024లో మీకు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే టీడీపీ కానీ మిగతా కార్యకర్తలు కానీ ఆయన నెగ్గడు అని అన్నారు. మరి కూటమిలో నీకు ఇస్తే మీకు కన్ఫామ్ గా గెలుస్తారు. కూటమి ఉన్నంతసేపు నెగ్గుతారనేటువంటిది నీకు ఇస్తే మీరు నెగ్గుతారు. అది ఇప్పుడు చెప్పుకోవడానికి ఇప్పుడు లేని ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అవసరం కూడా కాదు. ఆల్రెడీ ఓవర్. ఈ 9 పాలిటిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా.